Right. Write an example program for mathematical functions. Write an example program for mathematical functions. Sir, voice is not coming. Write a program for mathematical functions. Write a program for mathematical functions. నాన్న ఇవన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ లాగా చేద్దాం రా. అంటే వాల్యూ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం కాకుండా డైరెక్ట్గా వాల్యూని ఇచ్చి అవుట్పుట్ చూద్దాం మనం ఏం జరుగుతుంది అనేది. రైట్. ఇది స్టార్టింగ్ సార్ ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలా సార్ అది ప్రోగ్రామ్ లాగా నేను చేస్తున్నాను. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఓకే, దాన్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం మనం. అన్ని ఫంక్షన్స్ కలిపి ఒక ప్రోగ్రాంలో వచ్చేటట్టుగా చేద్దాం మనం. ఓకే, స్టార్ట్ చేయండి రా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h math.h కూడా తీసుకోండి అన్న, బికాస్ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం కాబట్టి math.h అనేది కూడా కావాలి. Now I want to print the absolute value, right? So ABS of -20 is equal to ABS of -20. అంటే వాల్యూని అక్కడ ఇన్పుట్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్గా వాల్యూని అక్కడ ఇస్తున్నాను రా. సో రిజల్ట్ని కూడా అక్కడ ప్రింట్ చేసేస్తుంది అనమాట. అక్కడ అది జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చూడాలి అంటే ఐ విల్ రన్ దిస్. అవుట్పుట్లో చూస్తే ఏబిఎస్ ఆఫ్ -20 ఈజ్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అయింది అనమాట అక్కడ. రైట్, ఇలా ప్రతిదీ చేద్దాం రా. దిస్ /n స్లాష్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అవ్వడానికి పనికి వస్తుంది అనమాట. ప్రతిదీ అవుట్పుట్ కూడా మనకి సపరేట్ లైన్లో కనిపించాలి అనుకోండి, దెన్ ఐ విల్ టేక్ దట్ /n. నౌ printf sin 45 is equal to, ఇది ఫ్లోట్ వాల్యూ రావడానికి ఛాన్స్ ఉందిరా. సో sin 45 ఏంటి, ఇక్కడ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఈ పర్సంటేజ్ ఎఫ్ దగ్గర ప్రింట్ చేస్తుంది అది. సో sin 45 సైన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ cos 90, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. cos 90 మన ఫంక్షన్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి రా. 90 అనేది వాల్యూ, అది పారామీటర్ అది. సో దానికి ఒక బ్రేసెస్ ఉంటాయి, బ్రాకెట్స్, రౌండ్ బ్రాకెట్స్. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్కి బ్రాకెట్ని క్లోజ్ చేయాలి కాబట్టి cos 90 దాన్ని యూజ్ చేయండి అక్కడ. రైట్, సో సైన్ కాస్. నెక్స్ట్ లాగరిథమిక్ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ /n log 10 is equal to %f
log 10 అంటే మనకు వచ్చే రిజల్ట్ బట్టి మనం దాన్ని ఏ డేటా టైప్ రిజల్ట్ వస్తుందో చూసుకుని దాని తగ్గట్టుగా ఇస్తాను అన్నమాట. నెక్స్ట్ స్క్వేర్ రూట్ కనుక్కుందాం రా. ప్రింట్ స్లాష్ n స్క్వేర్ రూట్ ఆఫ్ 25 is equal to percentage f square root of 25. Right. Next, seal floor. Printf seal. Seal అంటే నెక్స్ట్ ఇంటిజర్ కి రౌండ్ చేసేస్తుంది అది. Seal of 15.11 అని అనుకోండి, it is going to become 16. Right. Floor of 15.99. యాక్చువల్గా 15.99 రౌండ్ చేస్తే 16 అవ్వాలి. మీరు ఫ్లోర్ యూజ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15. రైట్. నెక్స్ట్ పవర్. ఇంటూ POW of 2, 3 is equal to 2, 3. అంటే x to the power of 5 వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి రాదు, 2 to the power of 3 వాల్యూని ప్రింట్ చేస్తుంది అక్కడ. ప్రింట్ స్లాష్ n f mod of 10, 3. Right. So these are the functions which I am going to execute now. Output చూడండి అక్కడ absolute value 20 ప్రింట్ అయింది, sin 45 ఇది 0.85 ప్రింట్ అయింది, cos 90 logarithmic value square root of 25 so 5 ప్రింట్ చేసింది. seal యాక్చువల్గా 15.11 ని రౌండ్ చేస్తే 15 అవ్వాలి, బట్ సీల్ అని చెప్పి యూజ్ చేసాం కాబట్టి 16లోకి వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోర్. ఫ్లోర్ అన్నది 15.99 ఇచ్చాను, సో లోయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది అక్కడ అది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15 నౌ. పవర్ ఆఫ్ 2, 3 2 to the power of 3 0 వచ్చిందిరా, 8 రావాలి. 1 second. పవర్ యా హౌ టు టేక్ ఫ్లోర్. మన సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ ఉందిరా, టు క్లియర్ ద స్క్రీన్. ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి రా. యా POW ఆఫ్ 2, 3 అంటే 2 to the power of 3 8 రిటర్న్ చేసిందిరా. ఇందాక పర్సెంటేజ్ డి అన్నాను, అది రిటర్న్ చేయాల. నౌ ఎఫ్ మోడ్ ఆఫ్ 10, 3 సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 1 ని రిటర్న్ చేసింది అనమాట అక్కడ. మనం ఒక్కసారి చూడండి ఈ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అనేది కావాలి అంటే స్క్వేర్ రూట్ దగ్గర ప్రెస్ చేసుకొని కంట్రోల్ F1. యాక్చువల్గా మనం యూజ్ చేసినప్పుడు లేట్గా ఎంటర్ అవుతున్నారు రా క్లాస్లో. F1 ప్రెస్ చేయండి. F1 ప్రెస్ చేస్తే మీకు దాని హెల్ప్ని చూపిస్తుంది అది. 1 second. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అన్నప్పుడు ఆ వాల్యూ రిటర్న్ చేసింది అక్కడ అది. సో దాన్ని హెల్ప్ అది చూడాలి అనుకోండి అక్కడ అది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద హెల్ప్. మీరు ఏ ఫంక్షన్ కావాలో యూజ్ చేస్తే ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తారు.
దెన్ క్లిక్ ఆన్ దట్. క్లిక్ చేసినప్పుడు ఆ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది యాక్చువల్గా చూడండి. అది డబుల్ వాల్యూని పంపించాడు అండ్ డబుల్ రిటర్న్ వాల్యూని కూడా తెచ్చుకుంటున్నాడు అనమాట. అక్కడ అది ఎక్కువ వరి అమ్మకండి రైట్ ఫంక్షన్స్ గురించి మళ్ళీ చెప్తాను నేను. అంటే అసలు హెల్ప్ ఎలా చూడాలి చెప్తున్నాను అనమాట. అక్కడ అది ఎలా చేసాం మనం హెల్ప్లోకి వెళ్ళి యూ కెన్ సెర్చ్ టాపిక్ సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఇండెక్స్ సెర్చ్ చేయొచ్చు. టాపిక్ అన్నప్పుడు మీరు ఎక్కడైతే లైన్ దగ్గర ఉన్నారో దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ F1 ప్రెస్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ అది ఇప్పుడు చూడండి, ఇక్కడ సీల్ అన్నాం, ఫ్లోర్ అన్నాం, రైట్. మీ ఫ్లోర్ ఓపెన్ అవ్వాలి అనుకోండి, హెల్ప్లోకి వెళ్ళండి, దెన్ టాపిక్ సెర్చ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ దట్ పర్టికులర్ మెథడ్. ఆ సీల్ మెథడ్ని ఓపెన్ చేసింది, ఫ్లోర్ మెథడ్ని ఓపెన్ చేసింది. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుందిరా ఇక్కడ, రైట్. అసలు ఫంక్షన్ ఎలా ఉంటుంది వాటి గురించి కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూడండి. అక్కడ ఇట్ ఈస్ అవైలబుల్ టు దిస్ టర్బో C++ ఎడిటర్లో అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లాగా నోట్ చేసుకున్నాను. ఈ /n అనేది న్యూ లైన్లో ప్రింట్ అవడానికి రా, లేకపోతే పక్కన సేమ్ లైన్లో ప్రింట్ అయిపోతుంటుంది అవుట్పుట్ అనేది. ఏ లైన్కి ఆ లైన్ అవుట్పుట్ కావాలి అనుకున్నప్పుడు ఆ /n యూజ్ చేయండి. నోట్ చేసుకున్నాను. math.h అనే హెడర్ ఫైల్ తీసుకోవాలరా దీంట్లో. షో ద అవుట్పుట్ ఫస్ట్ నా ప్రోగ్రామ్ నోట్ చేసుకుంటారా. ఓకే, అవుట్పుట్ విండో పక్కన ప్లేస్ చేసానా చూడండి. సింటాక్స్ జాగ్రత్తగా రాయండిరా. లేట్గా జాయిన్ అయిన వాళ్ళు కంగారం పడక్కర్లేదు, మీరు వీడియో చూడండి. ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి 2-3 క్లాసెస్లో మళ్ళీ రివిజన్ చేస్తాను. సార్ హలో సార్, నేను చెప్పు. ఈరోజు ఫస్ట్ రోజు సార్ కంప్యూటర్ క్లాస్కి రావడం. ఓకే ఓకే, సార్ మరి క్లాస్ పాత ఏం క్లాసెస్ ఎలా వినాలి సార్? చేశాను? నిన్నే జాయిన్ అయ్యాను సార్ నేను. యా, యాక్చువల్గా ఏం చేశాను, ప్రీవియస్ క్లాసెస్ సంబంధించి ఆ వీడియో లింక్లన్నీ కూడా పంపించున్నాను. ఆ ఓకే లింక్ సార్. క్లాస్ 1 దగ్గర నుంచి ఒకసారి వెరిఫై చేయనా, నోట్ చేసుకో, నోట్బుక్లో పెట్టుకొని ఏదైనా డౌట్ ఓకే ఉంటే సార్. క్లాస్లో అడగండి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. నిన్న ఒక అతను ఓకే ఎవరో సార్. పోస్ట్ చేశాడు డివిజన్కి సంబంధించి క్వశ్చన్, దట్ విల్ ఆన్సర్ నౌ. సార్ ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వచ్చే చెప్తారా సార్ ఇవన్నీ? చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిస్కస్ చేస్తాము, డోంట్ వెరీ, ఫాలో నానా. ఓకే, థ్యాంక్ యూ సార్. నోట్ చేసుకున్నారా? ఓకే, నా నిన్న ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ పవర్ ఒకటి చేసాం, ఎఫ్ మోడ్ ఒకటి చేసాం, ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కింద దీన్ని నోట్ చేసుకున్నాము అనమాట.
పెళ్లి పిలుపుతా. గుంటుగాడు సార్ మీ వాయిస్ రావట్లా. యా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటన్నా? రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డిస్క్రిమినెంట్, ఈ వర్డ్స్ వినుంటారు. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. మహావీర్, గుడ్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం మనం. బి స్క్వేర్ మైనస్ 4ac యూఆర్ గోయింగ్ టు డిసైడ్ దిస్ యాజ్ ఏ డిస్క్రిమినెంట్. దీన్ని డిస్క్రిమినెంట్ అని చెప్పి యూజ్ చేస్తాను రా మనం. ఇప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి? వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? Roots of a quadratic equation. You know, a, b are not roots. కనుక్కోవాలి ఎలాగా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి రా. రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ root of b square minus 4ac by 2a. వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అంటాం మనం అక్కడ. This is the picture. Minus b plus root of b square minus 4ac by 2a. నెక్స్ట్ సెకండ్ రూట్ వచ్చి మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూజ్ చేయాలి కదా, ఎస్క్యూఆర్టీ అనేది. దానికోసం ప్రోగ్రామ్ చేస్తున్నాం రా ఇప్పుడు మనం, రైట్? సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆప్షన్ చూద్దాం మనం. మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇప్పుడు రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవటం ఎలాగా, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం రా మనం, రైట్? సో ఇది యాక్చువల్గా ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని యూజ్ చేస్తాం మనం అక్కడ. సో దానికి సంబంధించి ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం మనం. స్టార్ట్ చేయండి రా. Write a program. Write a program to print the roots of a quadratic equation ax square plus bx
plus c equal to 0. ax square plus bx plus c equal to 0. Next one, discriminant. Discriminant d is equal to b square minus 4ac. Discriminant d is equal to b square minus 4ac. Write a program to print the roots of a quadratic equation. Roots print cheddam ra. To print the roots of a quadratic equation. ax square plus bx plus c is equal to 0. Next line lo, discriminant d is equal to b square minus 4ac. అరే దీన్ని కంప్యూటర్లో ఎలా రాస్తాను రా b square minus 4ac ని. Yeah. b into b minus 4 into a into c మొత్తం రాయాలరా. ఎలా రాస్తాం? b into b minus 4 into a into c. Right? So discriminant కనుక్కోవాలి ఫస్ట్ మనం. So d is equal to b square minus 4ac. Right. Depending on the discriminant, nature of roots అనేది డిసైడ్ చేస్తాను రా మనం ఇక్కడ. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, రెండు రూట్స్ వస్తాయి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ వన్ రూట్, ఒక రూటే వస్తుందిరా. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయిందనుకోండి, దాన్ని ఇమాజినరీ అని ప్రింట్ చేస్తాం మనం అక్కడ. రైట్? ఒక్కొక్కటి నోట్ చేసుకోవడం చెప్తాను. if discriminant less than 0, if discriminant less than 0, the roots are real and distinct. The roots are real and distinct. The roots are real and distinct. The roots are ఇది నోట్ చేసుకోండి రా. r1 is equal to minus b minus root of b square minus 4ac. మనకు కనిపిస్తుంది అది. I will post it in Word. మనం నోట్ చేసుకుంటాం. r1 is equal to minus b plus root of b square minus 4ac by 2a. Second root, r2 is equal to minus b minus root of b square minus 4ac by 2a. అంటే ప్లస్ మైనస్ రా. ఎప్పుడు ఇది డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే, discriminant greater than 0 అయిందనుకోండి, then there will be two roots.
రెండు రూట్స్ ఉంటాయిరా, మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a రెండు రూట్స్ వస్తాయిరా. రైట్. ఇఫ్ సెకండ్ లైన్ రాసుకుంటారా, b ఈక్వల్ టు 0, డిస్క్రిమినెంట్ 0కి ఈక్వల్ అయింది అనుకోండి. ఇఫ్ b ఈక్వల్ టు 0, then the roots are real and equal. The roots are real and equal. R1 is equal to minus b by 2a. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితేనేమో రెండు రూట్స్ ఉంటాయి. డిస్క్రిమినెంట్ 0కి ఈక్వల్ అయిందనుకోండి, యూఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ రూట్ మైనస్ బి బై 2a. ఎందుకని బి స్క్వేర్ మైనస్ 4ac 0 అయిపోయింది, ప్లస్ 0 మైనస్ 0 వాల్యూ ఏం చేంజ్ రాదురా. అందుకని ఒకటే రూట్ అనమాట అక్కడది, మైనస్ బి బై 2a. ఒక రూట్నే క్యాలిక్యులేట్ చేస్తాం మనం అక్కడ. R1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. ఎప్పుడు ఇది డిస్క్రిమినెంట్ 0కి ఈక్వల్ అయితే. సో గ్రేటర్ దాన్ 0 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. లెస్ దాన్ 0, ఇఫ్ d లెస్ దాన్ 0, if d less than 0, the roots are imaginary. The roots are imaginary. So discriminant మీద డిపెండ్ అయ్యి మనం నేచర్ ఆఫ్ రూట్స్ ని కనుక్కొని, గ్రేటర్ దాన్ 0 అయితేనేమో రెండు రూట్స్ ప్రింట్ అవ్వాలి, ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనేమో ఒక రూట్ ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలి, లెస్ దాన్ 0 అయితేనేమో ఇమాజినరీని ప్రింట్ చేయాలి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం రా ఇప్పుడు మనం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఒక్కసారి చూడండి రా, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0కి డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం ఫస్ట్. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac క్యాలిక్యులేట్ చేయాలి. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రెండు రూట్స్ వస్తాయి నాన్న, అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a టూ రూట్స్ వస్తాయి అక్కడ. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, అంటే ఒక్క రూట్నే ప్రింట్ చేస్తాం రా మనం అక్కడ. అదే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయిందనుకోండి, ద రూట్స్ ఆర్ ఇమాజినరీ అని ప్రింట్ చేస్తాము అనమాట అక్కడ. రైట్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం ఇప్పుడు మనం. దీన్ని ఎందుకు చేస్తున్నామంటే మనం అక్కడ స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం కదా, SQRT అని చెప్పి. సో మ్యాథమెటికల్ ఫంక్షన్ యూస్ చేయాలి కాబట్టి దాన్ని రాస్తున్నాము అనమాట అక్కడ. రైట్. నా వేరియబుల్స్ ఏమేం కావాలరా? What are the variables we require? ఏమేమి వేరియబుల్స్ కావాలి? 1 2 3 A B C R1 R2. అరే డిస్క్రిమినెంట్ రా మహావీర్, డిస్క్రిమినెంట్ కూడా ఒక వేరియబుల్ కావాలి కదా. సో ఐల్ టేక్ A B C అండ్ డిస్క్రిమినెంట్. నెక్స్ట్ R1 R2 కావాలి, R1 R2. ఇవి ఫ్లోట్ వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం R1 R2ని. ఓకే. సో టోటల్గా నాకు 6 వేరియబుల్స్ కావాలరా. ఏబిసిలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసి, డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసి, దెన్ R1 R2ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తాము అనమాట అక్కడ.
నా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కంగారు పడమాకండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఓకే, ఐ విల్ టేక్ ద క్లాస్ అగైన్, నో ప్రాబ్లం. బట్ నోట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అన్న. సో స్టార్ట్ చేయండి రా ప్రోగ్రామ్. So I'll take A, B, C, D. ABC నేమో మనం ఇన్పుట్ చేసుకుంటాము, D అనేదేమో డిస్క్రిమినెంట్, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. అదర్వైజ్ యూ కెన్ టేక్ DESC ఆల్సో, నో ప్రాబ్లం. నౌ ఫ్లోట్ క్వశ్చన్ లేదా సార్? R1 మళ్ళీ ఇందాక చెప్పిన క్వశ్చనే కదరా. టు ప్రింట్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. క్వశ్చన్ అది. దాంట్లో ప్రాసెస్లో ఏం చేస్తాం మనం, డిస్క్రిమినెంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దెన్ R1 R2ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలి, డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మీద ప్లేస్ అయింది అనమాట అక్కడ. ఎతలే క్లియర్? Okay. Now we have to take the values for A, B, C. So printf enter A, B, C. Scanf %d A value, B value, C value input cheskondra. So I have taken the values for A, B, C. Now discriminant kanukoవాలి అక్కడ. So discriminant is equal to B into B minus 4 into A into C. B² minus 4AC. ఒకసారి చూడండి రా, డేటా తీసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ. A is equal to 2, B is equal to 4, C is equal to 1. ఎంత వస్తుంది డిస్క్రిమినెంట్ వాల్యూ? A వాల్యూ 2 ఇచ్చాను, B వాల్యూ 4 ఇచ్చా, C వాల్యూ 1 ఇచ్చా. Now what is the discriminant? B² minus 4AC అంటే ఎంత నాన్న? B² అనేది 16 మైనస్ 4 into A into C అంటే 4 into 2 8. 16 minus 8 వస్తుందిరా. సో 8 అంటే ఏంటి మనకి? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు 2 రూట్స్ వస్తాయి నాన్న. R1 R2ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కసారి చూడండి రా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి. మనం స్క్వేర్ రూట్ని యూజ్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించింది అనమాట. సో ఇఫ్ d greater than 0, then open braces. చూడండి రా, ఎప్పుడు కొన్నా మనం ఇఫ్కి బ్రేసెస్ ఎప్పుడు ఓపెన్ చేయలేదురా. కానీ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కాంపౌండ్ స్టేట్మెంట్ వస్తుంది అక్కడ. d greater than 0 అయిందనుకోండి, R1ని క్యాలిక్యులేట్ చేయాలి, R2ని క్యాలిక్యులేట్ చేయాలి, ఆ రెండింటిని ప్రింట్ చేయాలి. సో ఆల్టుగెదర్ నాకు 4 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో వాటన్నిటిని కూడా ప్రాసెస్ చేసి ప్రింట్ చేయాలి. కాబట్టి దెన్ ఐ విల్ టేక్ d greater than 0. బ్రేసెస్ ఓపెన్ చేస్తాను రా, ఫ్లవర్ బ్రాకెట్స్. సో R1 is equal to minus B plus square root of B² minus 4AC కదా. సో B² minus 4AC ఎక్కడ ఉంది నాకు? డిస్క్రిమినెంట్లో ఉంది. సో SQRT of discriminant, right, whole by 2 into A. Observe చేయండి రా, minus B plus root of B² minus 4AC by 2A. ఇదేంటి? R1. నెక్స్ట్ R2 క్యాలిక్యులేట్ చేయాలి. R2 is equal to
minus b minus square root of b square minus 4ac discriminant kada by 2 into a. So ఇప్పుడు r1 ని క్యాలిక్యులేట్ చేశాను, r2 ని క్యాలిక్యులేట్ చేశా. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తో ఈ రెండింటిని ప్రింట్ చేద్దాం రా. సో printf r1 is equal to %f. ఎందుకని మనం రూట్స్ లో దాన్ని ఇచ్చినప్పుడు r1 r2 ని ఫ్లోట్ లో డిక్లేర్ చేశాను రా. సో r1 then printf /n r2 is equal to %f r2. Close for this if అని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రా. ఫస్ట్ ఏం చేశాను, ఏబిసి వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నా, డిస్క్రిమినెంట్ కనుక్కున్నా. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, r1 ని క్యాలిక్యులేట్ చేశాను, r2 ని క్యాలిక్యులేట్ చేశా, ఆ రెండింటిని ప్రింట్ చేశా. అంటే ఈ 4 స్టేట్మెంట్లు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, d గ్రేటర్ దాన్ 0 అయితే. అంటే మోర్ దాన్ 1 స్టేట్మెంట్, కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని బ్రేసెస్లో పెట్టాను రా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్ అనుకోండి, బ్రేస్ అక్కర్లా. మామూలుగా ఎలా రాస్తాం మనం, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి printf a is big else printf b is big అట. అక్కడే బ్రేసెస్ వాడట్లా, ఇక్కడ బ్రేసెస్ వాడుతున్నాం ఎందుకంటే కాంపౌండ్ స్టేట్మెంట్ కాబట్టి అన్నమాట అక్కడ, రైట్. సో d గ్రేటర్ దాన్ 0 అయితే r1 ని క్యాలిక్యులేట్ చేశాను, r2 ని క్యాలిక్యులేట్ చేశా, r1 r2 ని ప్రింట్ చేసాము అన్నమాట అక్కడ. సో సెకండ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ d ఈక్వల్ టు 0, రైట్. ఒకసారి చూడండి రా, ఇందాక ఏ వాల్యూ 2, బి వాల్యూ 4, సి వాల్యూ 1 ఇచ్చా. ఇప్పుడు ఏం చేస్తాను, ఏ వాల్యూ 2, బి వాల్యూ 4, సి వాల్యూ 2. ఇప్పుడు ఎంత చెప్పండి డిస్క్రిమినెంట్, డేటా మార్చాను రా. డిస్క్రిమినెంట్ ఎంతో చెప్పండి. ఏ వాల్యూ 2, బి వాల్యూ 4, సి వాల్యూ 2. What is the value of discriminant now? Yeah, good, 0. So d value, discriminant value 0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఒక్క రూటే ఉంటుంది నాన్న, అంటే -b/2a ఒకటే ఉంటుంది అన్నమాట అక్కడ. అది దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను రా ఇప్పుడు ఇక్కడ. సో r1 is equal to -b/2 into a. ఒకటే రూట్ అన్న, దీని ఒక్కదాన్ని ప్రింట్ చేస్తాను ఇక్కడ. సో printf r1 is equal to %f r1. క్లోజ్ ఫర్ ఇఫ్. printf దగ్గర /n పెట్టండి అన్న, ఎందుకంటే న్యూ లైన్లో ప్రింట్ అవడానికి అనమాట అక్కడ, రైట్. లాస్ట్ ఆప్షన్ ఏముంది ఇంకా, d గ్రేటర్ దాన్ 0 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, ఇంకా లెస్ దాన్ 0నే కదా అల్టిమేట్గా. సో ఎల్స్ printf roots are imaginary. Close for main. Main ని క్లోజ్ చేయండి. ఒకసారి రన్ చేస్తాను ప్రోగ్రామ్, అబ్జర్వ్ చేయండి రా. ఫస్ట్ ఏబిసి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి, డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. d గ్రేటర్ దాన్ 0 అయితే r1 r2 ని క్యాలిక్యులేట్ చేసి వాటిని ప్రింట్ చేస్తున్నాం. d ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఓన్లీ సింగిల్ రూట్ r1 ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఇది కూడా కాలేదనుకోండి, అంటే లెస్ దాన్ 0 అయింది అనమాట. అండర్ రూట్ నెగటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని ఇమాజినరీని ప్రింట్ చేస్తున్నాం మనం, రైట్. ఐ రన్ దిస్. డిస్క్రిమినెంట్ కదా, ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇన్పుట్ చేస్తున్నాను రా. ఏ 2 ఇచ్చాను, బి వాల్యూ 4 ఇచ్చాను, సి వాల్యూ 1 ఇచ్చాను. అంటే d గ్రేటర్ దాన్ 0 అవుతుంది అనమాట అక్కడ. అది అప్పుడు ఏమైంది, r1 ని r2 ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేసింది, రైట్. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను రా ఇప్పుడు. 2 4 2 అంటే b² - 4ac, ఇది 0 అయిపోతుందన్న. 0 అయినప్పుడు ఏంటి, దిస్ గోయింగ్ టు ప్రింట్ ఓన్లీ 1 రూట్.
ఒక్క రూట్నే ప్రింట్ చేస్తుందిరా ఇక్కడ ఇది, రైట్. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూ ఇద్దాం ఇప్పుడు ఇక్కడ. ఐ టేక్ ఏ వాల్యూ 4 ఇచ్చాను, బి వాల్యూ 2, సి వాల్యూ 2. సో ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. బి స్క్వేర్ అంటే 4 మైనస్ 4, 16 ఇంటూ 2, 32 అయిపోతుంది అక్కడ. అది అంటే 4 మైనస్ 32 కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. రూట్స్ ఆర్ ఇమాజినరీ అని ప్రింట్ చేస్తుంది అన్నమాట. మనం ఒకసారి నోట్ చేసుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి రా. మీరు డేటా రన్ చేస్తున్నప్పుడు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో అన్ని రకాల డేటా ఇచ్చి చూడాలన్నా ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది. కౌంట్ చేస్తున్నారా? కాల్ చేశాను. నోట్ చేసుకున్నావు చెప్పండి నాన్న. మన వెంటనే చెప్పమని కాదురా, నోట్ చేసుకున్నావు చెప్పండి. ఓకే, సో ప్రోగ్రామ్ బేసికల్గా ఏంటంటే ఇది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ R1 R2ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలి డిపెండింగ్ ఆన్ ద డిస్క్రిమినెంట్, రైట్. సో ఫస్ట్ ఏం చేసాం మనం, ఏబిసి వాల్యూస్ తీసుకొని డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసాం. బి స్క్వేర్ మైనస్ 4ac. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, దెన్ R1 R2ని క్యాలిక్యులేట్ చేసాం, ఆ రెండింటిని ప్రింట్ చేశాను. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ఓన్లీ R1. లేకపోతే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయిందనుకోండి, అంటే అండర్ రూట్ నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని ఇమాజినరీ అని ప్రింట్ చేస్తున్నాం మనం అక్కడ, రైట్. ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి డెసిమల్ వాల్యూ రావడం వస్తుంది అక్కడ.
ఇప్పుడు -b/2a ఇచ్చాను ఇక్కడ. ఇది ఇచ్చినప్పుడు ఇంటీజర్ డివిజన్ జరుగుతుంది అది, రైట్? ఇంటీజర్ డివిజన్ కాకుండా ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ జరగాలి అనుకోండి, ఎదర్ యూ కెన్ టేక్ 2.0. ఒక డౌట్ అడిగాడు అక్కడ, డివిజన్ చేస్తున్నప్పుడు a/bని డివిజన్ చేస్తున్నప్పుడు ఫ్లోట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు వాడు అక్కడ, రైట్? మనం యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నా నోట్బుక్లో, కానీ చేశాను నన్ను ఒకసారి చూడండి. అది f = a/b రాసాం మనం అక్కడ. ఎవరు అంటారు ప్రభాస్ చీటర్ అంట వాడు. ప్రభాస్ చీటర్ ఏమిటరే? అదే ప్రొఫైల్ నేమ్స్ ఉన్నాయి ఆయన, రైట్? సో ఐ విల్ రన్ దిస్ 2 4 2. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ 1 root = 0 అయింది కాబట్టి ఓన్లీ 1 రూట్ని మనకు అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట అక్కడ అది. సో r1 r2ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయడం అనేది >0 అయితే, =0 అయితే ఒక రూట్ని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఇమాజినరీని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ, రైట్? ఓకే. సో రేపు క్లాస్లో మనం ఈ ఫంక్షన్స్కి సంబంధించి ఇంకా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి చేద్దాం నాన్న. డోంట్ మిస్ ద క్లాస్. దీనికి సంబంధించి రికార్డింగ్ పెడతాను నేను వీడియో. తర్వాత లేట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ని ఒక్కసారి చూసుకోండి, రైట్? నేను ఒక డౌట్ అడిగాను నాన్న, a = 10, b = 5. ఈ రెండు ఇప్పుడు నేను ఇంటీజర్లో డిక్లేర్ చేశాను అనుకోండి, ఇన్ a, b ఫ్లోట్ c. ఇప్పుడు 10/3 అనుకోండి. అది ఎలా రాస్తాం మనం ఇక్కడ? c = a/b అన్నాం. c = a/b అన్నప్పుడు 10/3 a అనేది ఇంటీజరే, b కూడా ఇంటీజరే, రెండు ఇంటీజర్ కాబట్టి ఏం చేస్తుంది? ఇంటీజర్ డివిజన్ జరుగుతుందిరా. అంటే c వాల్యూ ఇప్పుడు ఏమొస్తుంది? నాకు 3 వస్తుంది. అది ఇప్పుడు యాక్చువల్గా ఎంత రావాలి? 3.33 రావాలి. 3.33 రావాలి కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ జరగాలి. సో దానికోసం ఏం చేస్తాం మనం ఇక్కడ బ్రాకెట్లో ఫ్లోట్ అని చెప్పి రాశాను అనుకోండి. ఫ్లోట్ ఆఫ్ a/b అన్నప్పుడు a వాల్యూ ఇస్ గోయింగ్ టు బికమ్ ఫ్లోట్. ఫ్లోట్ 10/3ని కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు 3.33 రిటర్న్ చేస్తుంది అక్కడ. అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒకసారి చూడండి రా. మామూలుగా a/b అన్నప్పుడు రైట్ సైడ్ మీరు యూజ్ చేసిన ఫార్ములాలో అన్ని ఇంటీజర్ వేరియబుల్సే కాబట్టి ఇంటీజర్ పాయింట్ డివిజన్ జరుగుతుంది. అది ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ జరగాలి అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫ్లోట్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. a/b అన్నప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ జరుగుతుంది. సో అప్పుడు c వాల్యూని తీసుకొచ్చి 3.33ని నోట్ చేసుకుంటుంది అనమాట. అక్కడ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ వేరియబుల్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్. మీరు డిక్లేర్ చేసిన డేటా టైప్ బట్టి అవన్నీ ఉంటాయి అన్న అక్కడ. ఓకే.